హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు, లబ్ధిదారులకు వచ్చేసి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చే వారం అయితే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకు చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం, సంక్షేమం అభివృద్ధిలో తగ్గేది లేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి మనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ 2-3 రోజులు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కనుక మండే నుంచి మనకు ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 అయితే మంజూరు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక్కొక్క హామీని నెరవేర్చడానికి టైం పడుతుందని చెప్పైతే గవర్నమెంట్ చెప్తుంది. అదేవిధంగా ఆడపిల్లల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆలస్యం అవుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. సో ప్రతి ఆడపిల్ల పెళ్లికి 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదు కనుక త్వరలో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. త్వరలో రేషన్ కార్డులు కూడా ఇస్తారు. మనకు ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. తులం బంగారం అయితే త్వరలో అని చెప్పారు, అంటే ఇప్పట్లో కాదని అర్థం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.